ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈ వారం శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన చీకటి వెలుగులు అనే కథను మీకు వినిపించబోతున్నానండి. ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 25 జూలై 1984 సంవత్సరంలో ప్రచురితమైంది. కథ మొదలు పెట్టేస్తున్నానండి. చీకటి వెలుగులు. రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. అలివేలు నిద్రలోంచి ఉలిక్కి పడినట్లై మంచం మీద దిగ్గున లేచి కూర్చుంది. ఏదో చప్పుడు గట్టిగా వినపడుతోంది. ఎక్కడా? గుండె దడదడలాడుతూ ఉండగా భయంతో చెవులు రిక్కించింది అలివేలు. ఎవరో తలుపులు దబదబా బాదుతున్నారు. శరీరంలో సన్నటి వణుకు. అలివేలు అప్రయత్నంగా తన పక్కనే చెరొక వైపు నిద్రపోతూ ఉన్న పిల్లలిద్దరిపైన చేతులు వేసింది. గదిలో నీలిరంగు బెడ్ బల్బు నిస్త్రాణంగా వెలుగుతూ ఉంది. టేబుల్ మీద గడియారం రాత్రి 1 గంట దాటి 20 నిమిషాల్ని సూచిస్తూ ఉంది. వంటగది గడప మీదుగా ఎలుక ఒకటి చప్పుడు చేస్తూ పరుగెట్టి పారిపోయింది. ఎవరు ఇంత రాత్రిపూట తనింటికి వచ్చి తలుపులు బాదే వ్యక్తులెవరు? ఆయన రాత్రికి రానని, ఆఫీసుకు సెలవు పెట్టి ఏదో పని మీద ఊరికి వెళ్తానని పొద్దుటే వెళ్ళిపోయారు. మరింకెవరు? దొంగలా? ఆ ఊహ రాగానే అలివేలుకు ఒళ్ళు జలధరించింది. భయంతో మరింత బిగుసుకుపోయింది. ఏం చెయ్యాలిప్పుడు? ఒంటరిగా ఎలా ఎదుర్కోవాలి? పక్కింటి వాళ్లను పిలిస్తేనో? ఆ అవకాశం ఎంతమాత్రం లేదు. ఈ గదిలో నిలబడి గొంతు చించుకున్న పక్కవాటాలకు వినపడదు. అలివేలు మస్తిష్కంలో అలజడి, ఆందోళన. అలివేలు ఆలోచనల్ని బలహీనపరుస్తూ తలుపు మీద చప్పుడు మరింత అధికమైంది. అలివేలు పిల్లల మీద దుప్పటి కప్పి నెమ్మదిగా మంచం దిగింది. మంచుగడ్డలా చల్లబడిన మనసు 4 అడుగులు నడిచి వసారాలోకి వచ్చింది. తలుపు గడియ తీయాలా వద్దా అనుకుంటూ కొద్ది క్షణాలు గోడకు చేరగిలబడింది. ఎగశ్వాస పీలుస్తూ గుండెల మీద చేతులు వేసుకుంది. ఆయాసాన్ని అదిమి పెట్టుకుంది. అయినా వచ్చిన వాళ్ళు దొంగలైతే తలుపులెందుకు బాత్తారు? కాదు, ముమ్మాటికీ కాదు. ఏదో జరిగింది. ఎవరో వచ్చి తలుపులు కొడుతున్నారు. తను అనవసరంగా భయపడింది, అంతే. అలివేలు గబగబా గాలిలో తేలినట్టుగా గుమ్మం దగ్గరకొచ్చింది. ధడాలున తలుపు గడియ తీసింది. గడియ తీసిన మరుక్షణం ఇంట్లోకి అడుగుపెట్టిన ఆగంతకులను చూసి కొయ్యబారి కెవ్వున కేక వేయబోయి కొంగు అడ్డం పెట్టుకుని వెనక్కి పరిగెట్టింది. గుమ్మం దగ్గర నిలబడి గోడకు బల్లిలా అంటుకుపోయింది. ఒకడు తొమ్మ మొద్దులా నల్లగా ఎత్తుగా ఉన్నాడు. పంచ, జబ్బల బనీను, నల్లటి ముఖంలో ఎర్రటి కళ్ళు, మెడలో వేలాడుతూ ఉన్న తాయెత్తులాంటి బిళ్ళ, చేతిలో దుడ్డుకర్ర. మరొకడు వెదురుబద్దలా ఉన్న కండలు తిరిగిన శరీరం, ముఖం నిండా గంట్లు, ఒంటిమీద పంచ, ఆ పంచెకు తోలు పట్కా, భుజం మీద తువ్వాలు, చేతిలో బాణాకర్ర. ఇద్దరూ ఆంబోతుల్లా ఉన్నారు. సారాయి అంగడి నుంచి సరాసరి ఇక్కడికే వచ్చినట్లున్నారు. అలివేలు వాళ్ళిద్దరినీ బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. నువ్వేనా అలివేలు? ఒకడు బొంగురు గొంతుకుతో నిర్లక్ష్యంగా అన్నాడు. అలివేలు అవునంటూ తల పంకించింది. మనసులో బొసలు కొడుతూ ఉన్న కోటి భయానక సర్పాలు. మీ ఆయన చలపతి నిన్ను తీసుకురమ్మన్నాడు. ఆడ సరుగుడు తోట బంగళాలో ఏడుస్తున్నాడు, నడు, ఇంటికి గళ్ళెం పెట్టు. మరొకడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అని ఒక అడుగు ముందుకు వేశాడు. మా ఆయనేమిటి నన్ను తీసుకురమ్మనడమేమిటి? ఆయన పొద్దుటే ఊరికెళ్ళారు. మర్యాదగా బయటికి వెళ్ళండి, లేకపోతే గోల పెట్టి అందరినీ పిలుస్తాను. ధైర్యం కూడా తీసుకుని దాదాపు కేకలు పెట్టినట్టుగానే అంది అలివేలు. ఒక్క క్షణం వాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. కళ్ళతో సైగలు చేసుకున్నారు.
మెరుపులా ఒకడు పరిగెత్తి వచ్చి ఆమె మీద పడ్డాడు. చేతులు వెనక్కి నెట్టి నోరు నొక్కి తువ్వాలును మూతికి బిగించి కట్టాడు. మరొకడు వచ్చి అమాంతం అలివేలును భుజం మీద వేసుకుని గబగబా గుమ్మం దాటాడు. బయట చీకటి స్వేచ్ఛగా విరగబడి నవ్వుతోంది. ఆకాశంలో చుక్కలు తెల్లబోయి చూస్తున్నాయి. వీధులన్నీ నిర్మానుష్యంగా నిద్రపోతున్నాయి. ఒకచోట కొన్ని కుక్కపిల్లలు ఆదమర్చి కునుకు తీస్తూ ఉంటే తల్లి కుక్క ముఖం పైకెత్తి దేనికో కుయ్యోమంటూ ఏడుస్తోంది. అరవలేక అశక్తురాలై చేతులతో కొడుతూ గిజాయించుకుంటూ ఉన్న అలివేలును భుజం మీద వేసుకుని నిర్లక్ష్యంగా మోసుకుపోతున్నారు రౌడీలు. చెరువు గట్టు మీద చకచకా నడుస్తున్నారు. చెరువు ఒడ్డున ఒక కప్ప హీన స్వరంతో బెకబెకమంటోంది. చెరువుకు ఒక ప్రక్కగా ఉన్న సరుగుడు తోట నుంచి గాలి పెద్దగా రోదిస్తున్నట్టుగా రొద చేస్తోంది. అలివేలుకు తన నిస్సహాయ స్థితి తలుచుకుంటే దుఃఖం పొర్లుకు పొర్లుకు వస్తోంది. ఇకపై ఆ రౌడీల చేతుల్లో ఎటువంటి దౌత్యానికి గురి కావలసి ఉంటుందో ఊహించుకోలేకపోతోంది. ఆమెకు తన భర్త చలపతి మనసులో మెదిలాడు. అతని గురించిన ఆలోచనలన్నీ ఆమెకు మరింత నిస్సత్తువని నీరసాన్ని కలిగించాయి. రౌడీలు చెప్పింది నిజమే. భర్త చలపతి నిజంగా ఆ సరుగుడు తోట పాత బంగళాలో ఉండే ఉంటాడనుకుంది. పెళ్ళైన 3 ఏళ్ల నుంచి చలపతి పేకాట పిచ్చిలో ఇల్లు గుల్ల చేయడం, ఇంట్లోని నగలన్నీ అంగట్లో అమ్ముడుపోవడం, ఆఫీసు జీతం కూడా 3 వంతులు పేక ముక్కలకే అంకితం చేయడం, తిరిగి అప్పులు చేయడం, అప్పుడప్పుడు త్రాగి రావడం, పిల్లలు తను ఉసూరుమని ఏడవడం, ఎప్పుడైనా ఎదిరించి అడిగితే పశువులా ప్రవర్తించి తిట్టడం, కొట్టడం అన్నీ అలివేలు మనసును కుదిపాయి. అంతరంగాన్ని అతలాకుతలం చేశాయి. ఆ ఊళ్ళో ఆఫీసులున్నాయి, ఆసుపత్రులున్నాయి, గుళ్ళున్నాయి, గోపురాలున్నాయి, సినిమా హాళ్లున్నాయి, సారా బట్టీలు ఉన్నాయి, చీకటి కంపెనీలు ఉన్నాయి. చీట్ల పేకాటకు ఊరి చివర సరుగుడు తోటలో ఒక పాడుబడ్డ నవాబుల బంగళా కూడా ఉంది. ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది. దానికి 10 అడుగుల దూరంలో ఫైర్ స్టేషన్ కూడా ఉంది. పోలీస్ స్టేషను చీకటి కంపెనీలకు పూర్తి రక్షణ ఇస్తూ చక్కగా పోషిస్తూ ఉంది. ఫైర్ స్టేషన్ మాత్రం ఆ ఊరి చివర పాత బంగళాలోంచి పుట్టే మంటల్ని, ఆ మంటల వల్ల అన్యాయంగా తగలబడిపోయే కొంపల్ని ఎంతమాత్రం ఆర్పలేకపోతోంది. ఆ ఊరి ఉద్యోగస్తుల్లోనూ పేకాట ఆడేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. చలపతిలా సర్వం పోగొట్టుకుని పెళ్ళాం బిడ్డల్ని వాళ్ల కర్మకు వదిలేసి పేకాట పిచ్చితోనే ప్రొద్దుపుచ్చేవాళ్లు మాత్రం ఎవ్వరూ లేరు. ఆఫీసు పని ఏదో అయిందనిపించుకోవడం, చెరువు ప్రక్క తోటలోకి చల్లగా జారుకోవడం, ఏ రాత్రికో ఇంటికి చేరుకోవడం, భార్యను ఏడిపించడం, తను ఏడుస్తూ పడుకోవడం, ఇది అతని దినచర్య. బంధువులు, స్నేహితులు, అధికారులు, ఆత్మీయులు ఎంతమంది మందలించినా చలపతి చెలించలేదు. ఏదో ఒకరోజు తనకు మంచి రోజులు వస్తాయంటారు. అడిగిన వాళ్లకు అదే సమాధానం చెబుతూ ఉంటాడు. ఆగంతుకులు సరుగుడు తోటలోంచి నడిచి అలివేలును పాత బంగళా వద్దకు తీసుకువెళ్లారు. బంగళా ఒకవైపు వరండాలో అలివేలును నిలబెట్టి, చిన్నబాబూ అంటూ ఒకడు చిన్నగా పిలిచాడు. అలివేలు సిగ్గుతో ఏడుస్తూ గోడకు తల బాదుకుంటూ ఉండిపోయింది. చుట్టూ చీకటి, కీచురాళ్ల రొద, తెరలు తెరలుగా ఈడ్చి కొడుతూ ఉన్న చలిగాలి. పాత బంగళా మరొక వైపు గదుల్లోంచి పేకట్టగాళ్ల మాటలు, పెద్దగా కేకలు ఉండుండి వినపడుతూ ఉన్నాయి. రౌడీలు ఇద్దరూ కలిసి అలివేలు మూతికి బిగించిన గుడ్డను విప్పారు. చిన్నబాబు గదిలోంచి బయటకొచ్చాడు. అతనికంటే ముందు అతని ఒంటి మీద మొగలి సెంటు పరిమళం బయటకొచ్చింది. అతని అసలు పేరు ఎవ్వరికీ తెలియకపోయినా అందరూ చిన్నబాబుగానే పిలుస్తారు. చిన్నబాబు ఎర్రగా ఉంటాడు. అతని పెదాలు కిళ్ళి ఎరుపుతో మరింత ఎర్రగా ఉంటాయి. లాల్చీ పైజామా, మెడలో పులిగోరు పతకం,
వయసు 40 దాటినా 20 ఏళ్ల కుర్రాడిలానే నవనవలాడుతూ ఉంటాడు. తాతలు ముత్తాతలు మిగిల్చిపోయిన తరాలకు తరగని ఆస్తి. మిత్రులతో పేకాట, శత్రువులతో రాజకీయాలు ఆడటం అతని సరదాలు. చిన్నబాబు చిన్నగా దగ్గాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి తన దృష్టిని వరండా చివరికి సారించాడు. అక్కడేదో ఆకారం కదిలినట్టనిపించింది. ఏయ్, నీ పేరు అలివేలు కదూ? అడుగో, నీ మొగుడు చలపతి 4,000కు నాకు బాకీ పడ్డాడు. ఇప్పుడు మరో 1,000 రూపాయలకు పేకాట్లో నిన్ను కూడా ఓడిపోయాడు. అందువల్ల ఈ క్షణం నుంచి నువ్వు నా సొంతం అన్నమాట. చిన్నబాబు మాటలు ఆ చీకట్లో చురకత్తుల్లా దూసుకొచ్చి అలివేలు బేల గుండెలో సూటిగా నాటుకున్నాయి. నోట మాట రాలేదు. భూమి అదిరిపడి క్రిందకు కూరుకుపోతున్నట్టుగా అనిపించింది. ఎంత దారుణం! ఇది నిజమేనా? భర్త తనను పేకాట్లో తాకట్టు పెట్టి ఓడిపోయాడా? ఓడిపోయి అమానుషంగా ఈ మనిషికి సొంతం చేశాడా? అగ్నిసాక్షిగా అందరి ముందు 3 ముళ్ళు వేసి జీవితాంతం తోడుగా నీడగా నడుస్తానని ప్రమాణం చేసిన భర్త కేవలం వ్యసనం కోసం కట్టుకున్న దాన్ని మరొకడికి అప్పగించే అధమాధమ స్థాయికి దిగజారిపోయాడా? ఈ బంధం ఇంతటితో అంతమైపోవలసిందేనా? ఈ అన్యాయానికి బలి కావలసిందేనా? అలివేలుకు బుర్ర గిర్రున తిరిగిపోతూ ఉంటే అప్పుడు చూసింది వరండా చివర గదిలోంచి పడుతూ ఉన్న సన్నటి వెలుగులో తన భర్త చలపతిని. త్రాగి ఉన్నాడేమో, గచ్చు మీద పడి దొర్లుతూ ఏదో పలవరిస్తూ ఉన్నట్టుగా తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. అలివేలు భోరుమని ఏడుస్తూ పరిగెత్తుకు వెళ్ళి భర్త మీద పడింది. చేతులతో కుదుపుతూ పట్టి పైకి లేపింది. చలపతి లేచాడు. అక్కడ అలివేలును చూసి ఆశ్చర్యంగా కళ్ళు చిట్లించాడు. కొంత మత్తు వదిలినట్టుంది. నువ్వా అలివేలు? అంటూ ముద్దగా మాట్లాడుతూ భార్య చేయి పట్టుకుని పైకి లేచాడు. ఏమండి, వీళ్ళు నన్ను... అలివేలు వణికిపోతూ భర్తకు అంటుకుపోయింది. చిన్నబాబు విలాసంగా నవ్వుతూ దగ్గరగా వచ్చాడు. అలివేలును రెక్కబట్టుకుని విసురుగా తన వైపుకు లాక్కున్నాడు. అలివేలు గొల్లుమని ఏడవసాగింది. చలపతి తాగిన మత్తులో గిజగిజలాడిపోతున్నాడు. చిన్నబాబు గారు, నా భార్యనేమి చేయకండి, అది ఒట్టి అమాయకురాలు. చలపతి 2 చేతులు ఎత్తి దండం పెట్టబోయాడు. నువ్వు నాకు 4,000 బాకీ ఉన్నావా లేవా? చిన్నబాబు హూంకరించాడు. చలపతి తల ఊపాడు. ఈరోజు నీ పెళ్ళాన్ని కూడా 1,000 రూపాయలకు తాకట్టు పెట్టి ఆట ఆడావా లేదా? ఈసారి చలపతి మాట్లాడలేదు. బుర్ర వంచుకున్నాడు. మీ బాకీ 1 నెల రోజుల్లో పూర్తిగా తీర్చేస్తాను. నా భార్యను వదిలిపెట్టండి ప్లీజ్. చలపతి ఏడుస్తూ చిన్నబాబు కాళ్ళ మీద పడిపోయాడు. నోర్ముయిరా చవట, నీ ఇంట్లో ఏముందని అప్పు తీరుస్తావు? నీ జీతం కూడా పూర్తిగా రావటం లేదు. నీ భార్య ఒక్కతే నీకు మిగిలిన ఆస్తి. పోరా పో. చలపతిని ముందుకు తోసి అలివేలును పక్క గదిలోకి చిన్నబాబు లాక్కుని పోతున్నాడు. ఒరేయ్ చిన్నబాబు, నా భార్యని ఏమైనా చేశావా? నీ ప్రాణం తీస్తాను. చలపతి గట్టిగా అరిచాడు. ఆవేశంగా కేకలు పెట్టాడు. పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. అలివేలును రక్షించుకోవడానికి పరుగెత్తి కాలు జారి గచ్చు మీద దబ్బున పడిపోయాడు. ఒరేయ్, వీణ్ణి 4 తన్ని ఇంట్లో పడేసి వచ్చేయండి. చిన్నబాబు ఆజ్ఞ జారీ చేసి అలివేలును గదిలోకి తీసుకుపోయాడు. అలివేలు హాహాకారాల మధ్య గది తలుపులు కర్కశంగా మూసుకున్నాయి. 2 రౌడీలు వచ్చి చలపతిని బరబరా ఈడ్చుకుంటూ బయటకు పోయారు. చలపతికి మత్తు పూర్తిగా వదిలిపోయింది. రౌడీలు కొట్టిన దెబ్బలతో ఒళ్ళు హోనంగా ఉంది. జుత్తు పీక్కుంటూ పిచ్చివాడిలా ఇల్లంతా కలియ తిరిగాడు.
తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇద్దరు పిల్లలు మంచం మీద ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఏం చెయ్యాలిప్పుడు? అలివేలును రక్షించుకోలేకపోయిన తర్వాత తన బ్రతుకు వ్యర్థం. పేకముక్కలే జీవితం అనుకున్నాడు. పేకముక్కల్నే కలలుగన్నాడు. పేకాటతోనే ఇల్లు కడదామనుకున్నాడు. పేకాటతోనే పెళ్ళాం బిడ్డల్ని సుఖపెడదామనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అలివేలుకు జరిగిన అన్యాయం తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. ఇంత జరిగిన తర్వాత అలివేలుకు తన ముఖం చూపించలేడు. ఆమెను సుఖపెట్టడానికి బదులు అన్ని విధాల పతనమై తన వ్యసనానికి పణంగా పెట్టుకున్నాడు. గుళ్ళో దేవతలాంటి అలివేలును చిన్నబాబు దౌష్ట్యానికి బలి చేశాడు. తననెవరూ క్షమించరు. అలివేలు అసలే క్షమించదు. చలపతి తలను నేలకేసి బాదుకున్నాడు. ఒంటిమీద బట్టలు చింపుకున్నాడు. అలివేలు ఎంత హృదయ విదారకంగా విలపించిందో. పాపం, ఆ పాడుబడ్డ బంగళాలో ఆ చిన్నబాబు చేతుల్లో నలిగిపోతూ ఎన్ని గొంతుకలతో రక్షించమని వేడుకుందో అనుకుంటూ తన బ్రతుకును అసహ్యించుకున్నాడు. తన పాపానికి నిష్కృతి లేదనుకున్నాడు. చలపతి దిగ్గున లేచాడు. తెల్లవారడానికి ఇంకా 3 గంటల వ్యవధి ఉంది. ఎక్కడా జనం అలకిడి లేదు. ఏదో ఊహ మనసులో మెదిలింది. స్నానాల గది వైపు నడిచాడు. సబ్బు పెట్టే గూట్లో దాచిన పొట్లాం బయటకు తీశాడు. వంటగదిలోకి నడిచాడు. అలివేలు తన కోసం వండి దాచిన అన్నం కంచంలో పెట్టుకున్నాడు. పొట్లాం విప్పి అన్నంలో కలిపాడు. అది 3 రోజుల క్రితం ఇంట్లో ఎలుకల కోసం తెచ్చిన మందు. ముచ్చటగా అన్నం 3 ముద్దలు చేశాడు. పడగ్గదిలో పిల్లల్ని ఒకసారి తృప్తిగా చూసుకున్నాడు. అలివేలును తలుచుకున్నాడు. ఇదే నాకు శిక్ష అనుకుంటూ ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు. ముద్ద నోట్లో పెట్టుకోబోతూ ఉంటే చిన్నబాబు రూపం వికృతంగా వికటాట్టహాసం చేస్తూ ఎదురుగా కనిపించినట్లయింది. చలపతి చిన్నబాబు అంటూ పిచ్చిగా కేక వేశాడు. హో! చిన్నబాబు ఎంత నమ్మక ద్రోహం చేశాడు. స్నేహితుడిలా నటించాడు. ఆత్మీయుడిలా ఆదరించాడు. పేకాటకు పెట్టుబడి పెట్టాడు. త్రాగుడుకు డబ్బులిచ్చాడు. చివరకు పెద్ద మొత్తంగా అప్పు చూపించి అలివేలును బలాత్కరించాడు. ఇప్పుడు అనిపిస్తోంది, ఇదంతా వాడు ముందుగానే తన భార్య మీద కన్నేసి వల వేశాడు. తన చేత త్రాగించి అలివేలు మీద అప్పు పెట్టి ఆట ఆడించాడు. ఆడించి చిత్తుగా ఓడించాడు. ఎలా ఎలా వాడి మీద కసి తీర్చుకోవడం? అవును, చిన్నబాబు కూడా గిలగిలా కొట్టుకోవాలి. సిగ్గుతో అవమానంతో తల బాదుకోవాలి. అందుకు వాడి పెళ్ళాన్ని తను పాడు చెయ్యాలి. అవసరమైతే ప్రాణం తీసి అయినా సరే. ద్వేషం, పగ, అవమానం, 1000 గొంతుకుల ఘోష. చలపతి నెమ్మదిగా లేచాడు. ఇంటి తలుపులన్నీ దగ్గరగా వేశాడు. టేబుల్ మీద పళ్ళు కోసే చాకు జేబులో పెట్టుకున్నాడు. వీధిలోకి ఒక్క గెంతు గెంతి చిన్నబాబు ఇంటివైపు పరుగు పెట్టాడు. చిన్నబాబు మేడ దగ్గర కొద్ది నిమిషాలు ఆగి ఆయాసం తీర్చుకున్నాడు. గేటు మూసి ఉంది. ఎత్తుగా లేని ప్రహారీ గోడ మీదుగా ఎగబ్రాగాడు. ఒంటికి గాజు పెంకులు గీసుకున్నాయి. లక్ష్య పెట్టలేదు. గోడమీంచి దూకి పూల మొక్కల్లో కోలబడ్డాడు. నెమ్మదిగా లేచి పెదాలు బిగపెట్టి మేడ వెనుక భాగానికి అడుగులో అడుగు వేస్తూ నడిచాడు. చుట్టూ చీకటి. మేడ మీద ఒక గదిలో లైటు వెలుగుతోంది. అందరూ నిద్రపోతున్నట్టున్నారు. ఎవ్వరి అలికిడి వినిపించడం లేదు. దొడ్లో పశువుల పాకలో ఎద్దు మెడలో గంట ఒకటి కదిలింది. చలపతి చరచరా మెట్లెక్కి మేడ మీదకు నడిచాడు. 2 గదుల్లోకి తొంగి చూశాడు. గదులు మూసి ఉన్నాయి. నిశ్శబ్దం తాండవిస్తూ ఉంది. ఎవరూ కనిపించలేదు. మరొక వైపు పిల్లిలా అడుగులు వేసి లైటు వెలుగుతూ ఉన్న గది దగ్గరకు నడిచాడు. ఆ గది తలుపులు సగం తెరిచి ఉన్నాయి. లోపలికి తొంగి చూసి చలపతి కోడె త్రాచులా బొసలు కొట్టాడు. ఎదురుగా గది మధ్య ఊయల బల్ల మీద
సిగరెట్ విలాసంగా కాలుస్తూ కూర్చున్న చిన్నబాబు. అతని ప్రక్కనే ఉయ్యాల బల్ల గొలుసు పట్టుకుని నిలబడ్డ చిన్నబాబు భార్య సావిత్రి. వీడు తోటలోంచి అప్పుడే ఇంటికెలా వచ్చాడు? తన భార్య అలివేలును నిర్దాక్షిణ్యంగా చెరిచిన ద్రోహి, స్నేహం పేరిట చేరదీసి వ్యసనాల ఊబిలో ముంచిన నయవంచకుడు, మేకవన్నె పులి. ఎలాగైనా పగ తీర్చుకోవాలి. వీడు వీడి భార్య జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చెయ్యాలి. చిన్నబాబు భార్య గదిలోంచి గాని బయటకొస్తుందా? బయటికి వస్తే తన పని సులువవుతుంది. ఆమె నోరు నొక్కి ఒంటరిగా చీకట్లో పట్టుకుని చలపతి రగులుతున్న మనసుతో గది ముందు ఆవిర్లు విడుస్తున్నాడు. అలివేలు, నిన్నిక్కడకు తీసుకొచ్చినందుకు నువ్వేమీ అనుకోవద్దు. నీ సుఖాన్ని క్షేమాన్ని కోరినదాన్ని నేను. దిగులు పడొద్దు. గదిలోంచి వినిపించిన సన్నటి స్వరం. చలపతి అదిరిపడి లోపలికి తొంగి చూశాడు. గదిలో ఒక మూలగా శోకదేవతలా కూర్చుంది అలివేలు. చలపతికి అయోమయంగా ఉంది. అర్థం కాకుండా ఉంది. అలివేలు ఇక్కడికెలా వచ్చింది? ఆ చిన్నబాబు బలవంతంగా తీసుకొచ్చి భార్యకు అప్పగించాడా? ఎంతకు తెగించాడు? అన్యాయంగా దాని బ్రతుకు నాశనం చేసి, నా నుంచి వేరు చేసి, శాశ్వతంగా తన సొంతం చేసుకుందామనుకున్నాడా? చలపతి ఊగిపోతూ జేబులోంచి చాకు బయటకు తీశాడు. ఆమె కంఠం వినపడింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆడదాని బ్రతుకు మరింత అధ్వాన్నమైపోతోంది. మగవాడి చేతుల్లో చేతల్లో ఆటబొమ్మగానే జీవితం గడుపుతోంది. ఇప్పుడు నీ వ్యవహారం చూస్తూ ఉంటే నీ మొగుడు వ్యసనానికి నువ్వు గొప్ప పెట్టుబడిగా ఉపయోగపడ్డావు. ఇది ఎంత గర్వపడవలసిన విషయం! పురాణాల్లో ఎప్పుడో ఎవరో చెబితే విన్నాను. ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను. పేక ముక్కల్లోని బొమ్మలకు నీకు తేడా కనిపించడం లేదు. కానీ అలివేలు, నిన్ను నీ భర్త పేకాట్లో పణంగా పెట్టి ఆడే స్థితికి దిగజారిపోయినా, నిన్ను ఓడిపోయి నిస్సహాయంగా నిలబడిపోయినా, నా భర్త చిన్నబాబు నీలాంటి ఒక సంసార స్త్రీని పాడు చేసే సంస్కారహీనుడు మాత్రం కాదు, నీచుడు అంతకంటే కాదు. ఆయన పేకాట ఆడతాడు, త్రాగుతాడు. తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కాలక్షేపం కోసం ఎన్ని ఆటలైనా ఆడతాడు. కానీ నీకు నీ పిల్లలకు ఆధారం ఏమిటి? నీ భర్త ఉద్యోగం, ఆ ఉద్యోగం తెచ్చే జీతం. కానీ నీ జీవితం ఏమిటి? మొన్న మీ నాన్నగారు నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నీ కుటుంబ పరిస్థితి, పిల్లల దైన్యం, పూటలో గడుపుకొస్తూ ఉన్న నీ సహనం అన్నీ వివరించి ఆయన నా వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. మేము ఎంతమంది చెప్పినా వినటం లేదు, అధికారులతో బెదిరించినా లక్ష్య పెట్టడం లేదు. నీ భర్త ఊళ్ళో పలుకుబడి ఉన్నవాడు, అంగబలం అర్ధబలం ఉన్నాయి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. నీ భర్త కూడా పేకాట ఆడుతాడు. ఆయనతో చెప్పి ఎలాగైనా నా కూతురు కాపురం నిలబెట్టు తల్లి అంటూ 2 చేతులు పట్టుకున్నారు. నేను చెలించిపోయాను. ఎలాగైనా నీకు సహాయం చేయాలనుకున్నాను. ఆయనతో చెప్పాను. నా భర్త కొద్ది రోజులు పట్టించుకోకపోయినా సతాయించి చలపతికి బుద్ధి చెప్పమని శాసించాను. ఆయన ఒప్పుకున్నారు. సాటి స్త్రీ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలను? కేవలం నీ భర్త కళ్ళు తెరిపించడం కోసం నిన్ను భయపెట్టి అయినా సరే తీసుకెళ్ళి నీ భర్త ముందే అవమానించాల్సి వచ్చింది. బలవంతంగా నిన్ను గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూయాల్సి వచ్చింది. నడు, నీ భర్త ఈ పాటికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటాడు. జరిగింది చెప్పి నిన్ను ఇంటి దగ్గర దింపుతాను. నీ భర్త ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే ఆయనకు బాకీ పట్టింపు ఎంతమాత్రం లేదు. చిన్నబాబు భార్య సావిత్రి అలివేలును లేపి గుమ్మం వైపు తిరిగింది. ఎదురుగా చలపతి ముఖం పగిలేలా ఎదురు దెబ్బతిని ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అప్పుడే కళ్ళు తెరిచిన అర్భకుడిలా తుఫాను బీభత్సంలో కొట్టుకుపోయి
ఎక్కడో ఎక్కడో తేలి మునిగి తేలి ఎలాగో నీటిలోంచి తీరం చేరుకున్న అదృష్టవంతుడిలా చీకటి కౌగిట్లో తప్పు చేసి తల వంచి సిగ్గుతో చితికి చితికి పశ్చాత్తాపంతో వెలుగుదారులు వెదుక్కుంటూ ఉన్న వెర్రివాడిలా చలపతి గబగబా ఊయల బల్ల దగ్గరగా వెళ్ళి చిన్నబాబు 2 చేతులు తన కళ్ళకద్దుకుని అతని భార్య సావిత్రి సంస్కారానికి కృతజ్ఞతాభిషేకం చేసి అలివేలును ఆర్తిగా పొదివి పట్టుకుని ఆ గది నుంచి బయటికి నడిచాడు చలపతి. చిన్నబాబు అతని భార్య దీపం చూపిస్తూ గేటు వరకు వచ్చారు. చలపతి రోడ్డు మీదకు వచ్చిన తర్వాత, అలివేలు, నన్ను క్షమించు అంటూ భార్యను మరింత దగ్గరగా తీసుకున్నాడు. చీకటి కౌగిట్లో ఉక్కిరి బిక్కిరవుతూ ఉన్న తూర్పు దిక్కు అలివేలు ముఖంలా అప్పుడే తెల్లబడింది. కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. నమస్కారం.